హైదరాబాద్లోని ఒక పాత బిల్డింగ్ 3వ అంతస్తులో రేణు అనే యువతి ఒంటరిగా నివసిస్తోంది. ఆ బిల్డింగ్లో చాలామంది ఒక వింత నిబంధన పాటిస్తారు. రాత్రి 12 తర్వాత కారిడార్ చివర ఉన్న గదికి ఎవరూ వెళ్లకూడదు. ఆ గది తలుపు ఎప్పుడూ మూసే ఉంటుంది. దాని లోపల ఏముందో ఎవరూ చూడలేదు. కాని కొన్ని రాత్రుల్లో అక్కడి నుంచి తలుపు తట్టిన శబ్దం వస్తుంది. ఎవరు తలుపు తీసినా తిరిగి కనిపించరట. ఒక వర్షపు రాత్రి కరెంట్ పోయింది. రేణు చేతిలో టార్చ్ పట్టుకుని కారిడార్లో నడుస్తూ ఉంటే ఆ చివరి గది తలుపు నెమ్మదిగా కుర్ అనే శబ్దంతో తెరుచుకుంది. లోపల బ్లాక్ చీకటి. కాని 2 కళ్ళు మాత్రం కాంతి వెలుగులా మెరిశాయి. ఒక చల్లని గాలి రేణు ముఖాన్ని తాకింది. ఆ కళ్ల వెనుక నుండి మృదువైన కాని భయంకరమైన గొంతు వినిపించింది. ఎప్పటినుంచో నీకోసం ఎదురుచూస్తున్నా. ఆ మాట విన్న రేణు గుండె గట్టిగా కొట్టుకుంది. తన టార్చ్ని ఆ దిశగా తిప్పగా కాంతి కేవలం తలుపు వరకు మాత్రమే చేరింది. మిగతా అంతా పూర్ణ చీకటి. రేణు జాగ్రత్తగా వెనక్కి వెళ్లాలని అనుకుంది. కాని ఆమె కాళ్లు ఒక్కసారిగా బరువెక్కాయి. కదలలేకపోయింది. చీకటిలోని ఆ కళ్ళు దగ్గరకు వచ్చాయి. ఆ కళ్లలో నీలిరంగు పొగలాంటిది తిరుగుతోంది. ఆ కళ్ల యజమాని రూపం క్రమంగా కనబడింది. పొడవాటి నల్ల జుట్టు, తెల్లని పొడవైన గౌను. ముఖం మాత్రం అర్ధం వరకు మాత్రమే కనిపిస్తోంది. ఆమె స్వరం మళ్లీ వినిపించింది. ఇవాళ పౌర్ణమి. నీ రక్తం నా శాపం తీయగలదు. రేణు బిగ్గరగా కేక వేసింది. అంతలో వెనుక నుంచి ఒక వృద్ధుడి స్వరం. తలుపు మూసేయ్. వెనక్కి చూడకు. రేణు టార్చ్ని ఆపేసి ఒక్కసారిగా తలుపు గట్టిగా మూసేసింది. మూసిన వెంటనే లోపల నుంచి గోడలు కొట్టే శబ్దం, అరుపులు మొదలయ్యాయి. రేణు గుండెలో గుబులు తగ్గకముందే ఆ వృద్ధుడు తన చేతిని పట్టుకొని బయటకు లాగాడు. మసక చీకటిలో అతని ముఖం సరిగా కనిపించకపోయినా ఆ కళ్లలో ఒక విచిత్రమైన భయం, ఆత్రం కనిపించాయి. నువ్వు బ్రతకాలి అనుకుంటే ఈ గదికి దూరంగా ఉండు అని వృద్ధుడు హెచ్చరించాడు. రేణు ధైర్యం తెచ్చుకొని అడిగింది. ఆమె ఎవరు? నా రక్తం ఎందుకు కావాలి? వృద్ధుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడి తర్వాత మెల్లగా చెప్పాడు. ఆమె పేరు మాధవి. ఈ ఇల్లు యజమాని కూతురు. 15 సంవత్సరాల క్రితం ఇక్కడే పౌర్ణమి రాత్రి ఆమెను చంపి బలి ఇచ్చారు. కాని ఆమె ఆత్మ ఇక్కడి నుండి వెళ్లలేదు. రక్తం మాత్రమే ఆమె శాపాన్ని తీయగలదు. అది కూడా సజీవమైన అమ్మాయి రక్తం. రేణు ఆశ్చర్యంతో అయితే నన్ను ఎందుకు? వృద్ధుడు నేరుగా ఆమె కళ్లలోకి చూస్తూ, ఎందుకంటే నువ్వు మాధవిలాగా కనిపిస్తున్నావు. ఆ మాట విన్న రేణు గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది. అప్పుడే గదిలోని తలుపు బిగ్గరగా తన్నిన శబ్దం, చిట్లిపోతున్న కట్టెల మ్రోగు వినిపించాయి. తలుపు పగలగొట్టిన శబ్దం వినిపించగానే రేణు వృద్ధుడి వెనక దాక్కుంది. గదిలోని గాలి ఒక్కసారిగా చల్లబడింది. చల్లని గాలి కడుపు లోపలికి గుచ్చినట్టుగా అనిపించింది. తలుపు మెల్లగా కీచ్ కీచ్ అని తెరుచుకుంది. అందులోంచి తెల్లని పొగలాంటిది బయటికి రాలుతూ అదే పొగ మధ్యలో ఒక స్త్రీ ఆకారం క్రమంగా స్పష్టమైంది. ఆమె జుట్టు పొడవుగా, ముఖం తెల్లగా, కళ్లలో రక్తం కట్టినట్టుగా ఎర్రగా మెరిశాయి. ఆమె పెదవులపై ఒక వింత చిరునవ్వు. దానికి చల్లదనం మరియు భయాన్ని కలిపిన రూపం. రేణు, నువ్వు వచ్చావా? ఆ శబ్దం గదిని నింపేసింది. రేణు భయంతో వణుకుతూ వెనక్కి అడుగేసింది. వృద్ధుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి, మాధవి, ఆపు. ఆమె నీకేం చేయలేదు అని అరవగా ఆ ఆత్మ ఒక్కసారిగా అతనిపై కళ్ళు వేసి, నువ్వు నన్ను ఆపలేవు. ఈ రక్తం నాది అని కేక వేసింది. ఆ మాట వెంటనే గది తలుపు, కిటికీలు సడన్గా మూసుకుపోయాయి. వెంటనే గోడలపై రక్తం బొట్టులు చిందుతున్నట్టుగా కనిపించాయి.
రేణు గుండె దడ పెరిగిపోతోంది. ఆమెకు ఒక్కటే అర్థమైంది. తప్పించుకోవాలంటే ఇదే సమయం, లేకపోతే శాశ్వతంగా ఇక్కడే బంధించబడుతుంది. రేణు ఒక్కసారిగా గదిలో మూలన ఉన్న కిటికీ వైపు పరుగెత్తింది. కాని కిటికీ తాకగానే చల్లని లోహపు తాళంలాగా దృఢంగా మూసుకుపోయింది. ఆమె గట్టిగా లాగినా అది కదలలేదు. మాధవి ఆత్మ మాత్రం గాల్లో తేలుతూ దగ్గరకు వస్తోంది. ఆమె కళ్లలోని ఎర్ర వెలుగు మరింత భయంకరంగా మెరుస్తోంది. నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు రేణు? నువ్వు నాలాంటి వాడవ్వాలి అని ఆమె గొంతు గదంతా మార్మోగింది. రేణు వెనక్కి చూసింది. వృద్ధుడు తన జేబులోంచి ఒక చిన్న వెండి నాణెం తీసి గట్టిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న వెంటనే మాధవి ఆత్మ ఒక్క క్షణం వెనక్కి తగ్గింది. కాని వెంటనే మరింత కోపంతో గదిలోని వస్తువులు గాల్లో ఎగరడం మొదలయ్యాయి. ఒక కుర్చీ నేరుగా రేణు వైపు విసిరింది. అది తాకబోతున్న క్షణంలోనే వృద్ధుడు ఆమెను లాక్కుని పక్కకు నెట్టేశాడు. నా వెనకే ఉండు, ఎలాంటి శబ్దం చేయకు అని అతను కేక వేశాడు. ఆ క్షణం గదిలోని దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. పూర్తి చీకటి. కేవలం ఆత్మ కళ్లలోని ఎర్ర వెలుగు మాత్రమే కనిపిస్తోంది. మీరిద్దరూ తప్పించుకోలేరు. మాధవి ఆత్మ యొక్క స్వరం ఇప్పుడు రేణు చెవికి అతి దగ్గరగా వినిపించింది. రేణు గుండె దడలు మరింత వేగం పెరిగాయి. తాను బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడే. గదంతా నిశ్శబ్దం. రేణు కళ్ళు చీకటిలో ఏమీ చూడలేకపోతున్నా చెవులు మాత్రం మాధవి ఆత్మశ్వాసల శబ్దం వింటున్నాయి. ఆ శబ్దం ఒక్కసారిగా ఎడమవైపు, మరుసటి క్షణం కుడివైపు వినిపిస్తోంది. అమ్మా, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు వెళ్లాల్సింది అని ఒక చల్లని స్వరం మృదువుగా చెప్పింది. ఆ స్వరం విన్న రేణు శరీరం గడ్డకట్టిపోయింది. వృద్ధుడు నిశ్శబ్దంగా తన జేబులోంచి చిన్న వెండి నాణెం నేలమీద వదిలాడు. నాణెం నేలని తాకగానే ఒక సన్నని వెండి వెలుగు పుట్టి చుట్టూ వ్యాపించింది. ఆ వెలుగులో మాధవి ఆత్మరూపం స్పష్టంగా కనిపించింది. చిరిగిన చీర, రక్తంతో తడిసిన జుట్టు, గాజులు ముక్కలే చేతులలో ఇరుక్కుపోయాయి. రేణు ఒక క్షణం భయాన్ని మరిచిపోయి, నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగింది. మాధవి కళ్లలోని ఎర్ర వెలుగు కాసేపు తగ్గింది. వాళ్ళు నన్ను చంపేశారు. నేను ఒంటరిగా ఈ గదిలో బంధించబడ్డాను అని ఆమె కన్నీటి స్వరం వినిపించింది. ఆ క్షణంలోనే గదిలోని గాలి ఒక్కసారిగా చల్లబడింది. బయట గాలి తుఫానులా వీస్తూ కిటికీలు గట్టిగా తాకాయి. వృద్ధుడు ఆ సమయంలో మంత్రాలు మరింత గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. మాధవి ముఖం మళ్లీ కోపంతో మాడిపోయింది. మీరు నన్ను మళ్లీ ఒంటరిగా వదిలేస్తారా? అలా జరగదు అంటూ ఆమె రేణు వైపు దూసుకొచ్చింది. రేణు కేక వేయబోతున్న క్షణంలో ఆ వెలుగు ఒక్కసారిగా గదిని నిండిపోయింది. ఏం జరిగిందో రేణుకు అర్థం కాలేదు. ఆ తెల్లని వెలుగు రేణు కళ్లను కాసేపు మూయించింది. వెలుగు తగ్గినప్పుడు తలుపు దగ్గర ఒక స్త్రీ నిలబడి ఉంది. వెండి రంగు పొడవాటి చీర, చేతిలో ఒక చిన్న వెండి దీపం. ఆమె కళ్లలో భయం లేదు. కాని ఆ కళ్లలో ఏదో ప్రశాంత శక్తి మెరుస్తోంది. వృద్ధుడు ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మగారు, మీరు రాగలిగారు అని గౌరవంగా అన్నాడు. రేణు ఆశ్చర్యంగా ఆ స్త్రీని చూసింది. ఇవ్వరు అని అడగబోతుండగానే ఆమె రేణు వైపు తిరిగి, భయపడకు, నేను మాధవి ఆత్మను ఇక్కడి నుంచి విముక్తి చేయడానికి వచ్చాను అంది. మాధవి ఆత్మ గట్టిగా అరిచింది. లేదు, నేను ఎప్పటికీ వెళ్ళను. ఇక్కడ నాకు ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆ కేక గోడలను కదిలించింది. ఆ స్త్రీ దీపాన్ని గాల్లో 3 సార్లు ఊపింది. దీపం వెలుగు మాధవి రూపాన్ని చుట్టేసింది. ఆ వెలుగులో ఆమె చీర కుదుళ్ళు, జుట్టు చివరలు పొగలా ఎగిరిపోతున్నాయి. మాధవి, నీ బాధ మేము అర్థం చేసుకున్నాం.
కాని ఈ లోకం నీది కాదు. ఇక ఆ స్త్రీ స్వరం మృదువుగానూ గట్టిగానూ ఉంది. మాధవి కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళు నన్ను ఎందుకు చంపారు? నా పాపం ఏంటి? అని అరిచింది. రేణు ముందుకు వచ్చి, ఎవరు? చెప్పు. నేను నీకు న్యాయం చేస్తాను అని అంది. ఆ మాట విన్న మాధవి రేణు చెవికి దగ్గరగా వచ్చి ఒక పేరు చెప్పింది. అదే పేరు విన్న వృద్ధుడు, ఆ స్త్రీ, రేణు ముగ్గురూ ఒకేసారి షాక్ అయ్యారు. మాధవి చెప్పిన పేరు? అది రాజీవ్. రేణు గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. రాజీవ్ అంటే ఆమెకు పెళ్లి జరగబోయే వ్యక్తి. లేదు, ఇది నిజం కావడం అసంభవం అని రేణు తడబడుతూ అనుకుంది. వృద్ధుడు నెమ్మదిగా కూర్చున్నాడు. రాజీవ్ ఈ ఇంటి పాత యజమాని కుమారుడు. అతడే మాధవిని మోసం చేసి చంపించాడు అన్నాడు. రేణు కళ్లలో నీళ్లు వచ్చాయి. అయితే నేను పెళ్లి చేసుకోబోయేది ఒక హంతకుడేనా? ఆ స్త్రీ దీపం వెలుగు మరింత పెంచి, మాధవి ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఉపయోగించాలనుకుంది. కాని నువ్వు ధైర్యంగా నిలబడితే ఇద్దరికీ విముక్తి లభిస్తుంది అంది. మాధవి స్వరం మళ్లీ గదిని కంపించింది. అతను నా జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు అతనికి భయం చూపించాలి. రేణు కాసేపు తలదించుకుని తర్వాత గట్టిగా అన్నది. సరే మాధవి, నేను నీకు సహాయం చేస్తాను. కాని నీ ఆత్మశాంతి పొందాలి. ప్రతీకారం తర్వాత నువ్వు ఈ లోకం వదిలిపోవాలి. ఆ స్త్రీ తల ఊపింది. దీపం వెలుగు ఒక్కసారిగా రేణు శరీరాన్ని చుట్టేసింది. ఆమె కళ్లలో ఒక రకమైన వింత వెలుగు కనిపించింది. ఇక మనం మొదలు పెడదాం. మాధవి స్వరం రేణు నోటితోనే వినిపించింది. రాజీవ్ తన కొత్త పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడు. రేణు కోసం ఖరీదైన ఆభరణాలు, కపటమైన నవ్వులు. కాని అతని కళ్లలో ఒక దుర్మార్గపు మెరుపు. అతనికి తెలియదు రేణు ఇప్పుడు మాధవి ఆత్మతో ఏకం అయిందని. రేణు చల్లగా మాట్లాడుతోంది, కాని ఆమె కళ్లలోని చీకటి రాజీవ్ను కొంచెం అసౌకర్యానికి గురిచేసింది. రేణు, నువ్వు బాగానే ఉన్నావా? అతను అడిగాడు. అవును. కాని నేను నిన్ను ఒక ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. రేణు స్మితం ఇచ్చింది. ఆ ప్రదేశం? రాజీవ్ ఒకప్పుడు మాధవిని మోసం చేసి చంపిన పాత భవనం. రాజీవ్ కారు ఆపి చూసిన క్షణం అతని ముఖం తెల్లగా మారింది. ఇక్కడ ఎందుకు? ఇది మూసివేసిన ఇల్లు. అతను తడబడాడు. రేణు ఒక్క అడుగు ముందుకు వేసింది. దీపం వెలుగులేని ఆ గదిలో గాలి ఒక్కసారిగా భారమైంది. చీకట్లోంచి మాధవి ఆకారం కనిపించింది. కళ్లలో అగ్ని, జుట్టు గాలిలో ఎగురుతూ. గుర్తుందా రాజీవ్? నువ్వు నన్ను ఇక్కడే వదిలేశావు. ఆ మాధవి స్వరం గదిని దద్దరిల్లించింది. రాజీవ్ వెనక్కి తగ్గి, లేదు, నేను తప్పు చేయలేదు అని గుక్క తిన్నాడు. రేణు కళ్లలో మాధవి ఆత్మ వెలుగుతూనే ఉంది. ఈరోజు నువ్వు నీ చేసిన పాపాల ఫలితం పొందుతావు అని ఇద్దరి స్వరం ఒకటిగా మారింది. గోడలపై నీడలు నాట్యం మొదలుపెట్టాయి. రాజీవ్ అరుపులు రాత్రి ఆకాశాన్ని చీల్చాయి. అతని శ్వాస ఆగిపోవడానికి కేవలం ఒక క్షణమే మిగిలింది. రాజీవ్ చెవులలో మాధవి నవ్వు ఘోరంగా మారింది. నువ్వు నన్ను మోసం చేసి చంపేశావు. కాని నేను తిరిగి వచ్చాను. ఆమె స్వరం గాలిలోనికి విరుచుకుపడింది. రేణు ముఖం ఇప్పుడు పూర్తిగా మారింది. మాధవి కళ్లతో అతన్ని గట్టిగా చూస్తోంది. రాజీవ్ వెనక్కి తగ్గుతూ గోడకు తగిలాడు. నన్ను వదిలే, దయచేయి అని వేడుకున్నాడు. మాధవి ఆత్మ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి అతని గొంతును బిగించింది. గదిలోని దీపం ఒక్కసారిగా వెలిగిపోయి చీకటి మరింత ఘనంగా కమ్ముకుంది. రాజీవ్ శ్వాస ఆగిపోతూ కళ్ళు పెద్దవిగా మారాయి. నీ చివరి శ్వాస, నీ పాపాల కరెన్సీ, ఆ మాధవి గట్టిగా చెప్పింది. ఆ క్షణంలోనే రాజీవ్ శరీరం నేలపై కూలిపోయింది.
అతని కళ్ళు భయంతో విప్పార్చి ఉన్నాయి. రేణు నేలపై పడిపోయి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది. మాధవి ఆత్మ ఆమె శరీరం నుంచి మెల్లగా బయటికి వచ్చింది. ఆ ముఖంలో ఒక చిన్న సంతోషం. ఇప్పుడు నేను వెళ్ళగలను అని ఆమె మృదువుగా చెప్పింది. గది తలుపు స్వయంగా తెరుచుకుని చల్లని గాలి లోపలికి ప్రవేశించింది. మాధవి ఆకారం మసకబారుతూ కాంతిలో కలిసిపోయింది. రేణు మెల్లగా లేచి కిటికీ దగ్గరికి వెళ్లి వెలుతురును చూసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.